ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి మంజూరు చేస్తానని చెప్పి ప్రకటించాడు. నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల కాలనీలు ఇస్తాననేటువంటిది చెప్పాడు. ఉద్యోగాలు ఇస్తాననేటువంటిది చెప్పాడు. కార్మికులైనటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాను, కాంట్రాక్ట్ కార్మికుల్ని, అట్లాగే వాళ్ళ వేతనాలు పెంచుతాననేటువంటి చెప్పాడు. ఇట్లా 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీల్ని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే దీన్ని అమలు చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. 100 రోజులు కాదు, 14 నెలలు గడిచిపోయాయి. అయినా ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి స్థితిలో లేదు. ఇట్లాంటి స్థితిలో రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? నువ్వు ప్రజల్ని మోసపుచ్చావు, దగా చేశావు. ఇప్పటికైనా ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తావా లేదని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తమ ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 తారీఖున చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు ఈ కొమరారం ప్రాంతంలో మోటార్ సైకిల్ ర్యాలీని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ గ్యారంటీని అమలు చేయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 6 కాదు 7వ గ్యారంటీని కూడా ఇస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నది, అట్లాగే కేసులు పెడుతున్నది, నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. కాబట్టి నా ప్రభుత్వం వస్తే నా పరిపాలనలో కేసులుండవు, నిర్బంధం ఉండటనేటువంటి చెప్పాడు. కానీ ఆదివాసీల మీద దాడులు జరుగుతున్నాయి, అక్రమ కేసులు పెడుతున్నారు, మేధావుల్ని అరెస్టులు చేస్తున్నారు, జైళ్లలో పెడుతున్నాడు, పూటకప్పు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. మొత్తం బీజేపీ ప్రభుత్వ పరిపాలనకు నీ పరిపాలనకు ఎక్కడా తేడా లేదు. నువ్వు కూడా గత కేసీఆర్ కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరించినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా ప్రజా పద్ధతులలో వ్యవహరించు, ప్రజాస్వామికంగా వ్యవహరించు, 6 డిమాండ్లని అమలు చేయమని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తున్నది. లేని ఎడల ఇదే వైఖరి అనుసరిస్తే మాత్రం కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానికానికి అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మాణిక్యారం వరకు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. అమలు చేయాలి 6 గ్యారెంటీలు.